హాయ్ హలో నమస్తే, నేను మీ SVS7 టీవీ ఛానల్ నుండి ఈరోజు ఇక్కడ మన శ్రీ వీరాచల జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానంకి వచ్చినాము. ఇది వచ్చేసి లింగాల గణపూర్ మండలము, జిల్లా జనగాము. ఇక్కడ విశిష్టత మరి ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. రండి. జయ శ్రీరామ్ పంతులు గారు, ఇక్కడ ఉన్న అయ్యగారి యొక్క విశిష్టత మాకు తెలుపగలరని. అపదాముపార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరాం శ్రీరామం భూయో భూయో నమామ్యం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ రాజదాంబరం. శ్రీ స్వయంభూ సీతారామచంద్ర స్వామి దేవాలయము, జీడికల్లు. స్వామివారి పూర్వకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేదట. ఆ గ్రామంలో సీతారామచంద్ర స్వామి తర్వాత సీతాదేవి ఉండేదట. అమ్మవారు కోరిందట, అయ్యా నాకు జింక లేడీ కావాలి, బంగారు లేడీ కనిపించింది, నాకు అది కావాలి అని అడిగిందంట. అయితే జింక లేడీ కూడా స్వామివారికి చెప్పిందట, అయ్యా నాకు జింక లేడీ కావాలి, నాకు కనబడుతుంది అని చూసేవరకే స్వామివారు అన్నారు కదా, ఇప్పుడు నేను సన్యాసిగా బయలుదేరుతున్నాను కదా, ఇప్పుడే ఏడు కుదురుతుంది అని అడిగిందట. సరే ఇప్పుడు కుదరడం ఏంటి, ఎప్పుడైనా పర్వాలేదు అయ్యా, ఇప్పుడైతే నాకు అనిపించింది కదా అది రాక్షస సంహారానికి అని అడిగిందట. తర్వాత స్వామివారు వెళ్ళి లోపలికి వెళ్ళి బాణం తీసుకొని వచ్చి స్వామివారు ఏం చేశారంటే పెద్ద కుటీరం ఉండేది. ఆ కుటీరం ఎదురుగానే పెద్ద బండ ఉండేది. ఆ బండలో ఉండి వచ్చేసి స్వామివారు అన్నారు కదా, అయ్యా అమ్మ ఇప్పుడు రాక్షస సంహారం చేద్దామని అన్నారట. తర్వాత జింకలేడిని కొట్టే వరకు బండ కత్తుకుంది. బండ కత్తుకునే వరకే స్వామివారు అన్నారు కదా, నా కోరిక నెరవేరని సీతమ్మవారు అన్నారట. సీతమ్మవారు ఏం చేశారంటే, స్వామి నాకు కోరిక నెరవేరింది, సంతోషంగా ఇంట్లో ఉంటామా అని చెప్పిందట. ఆ గుర్రం తీసుకొని స్వామివారు 2 కిలోమీటర్ల కిందికి వచ్చేసి స్వామివారు యోగ ముద్రతో ఉంటారు. స్వామివారు యోగ ముద్రతో ఉండి ఆ సన్యాసం దీక్షతో తీసుకొని స్వామివారు అన్నారు, కోనేరు కింద కోనేరు ఉంటుంది, 40 అడుగుల లోతు ఉంది. స్వామివారు కూడా నమస్కారం చేసుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని స్వామివారు ప్రతిజ్ఞ చేశారు. తర్వాత స్వామివారు కూడా సీతమ్మవారు ఇంతసేపటికి రాలేదు, ఏం చూసేవరకే స్వామివారు అన్నారు, నేను యోగ ముద్రలతో ఉన్నానమ్మా అని అడిగిందంట. తర్వాత సీతమ్మవారికి అక్కడనే కూర్చొని స్వామివారు అక్కడనే ప్రతిజ్ఞ చేసుకున్నాం కదా, స్వామివారు అక్కడనే ఉండిపోయింది అమ్మవారు కూడా. తర్వాత లక్ష్మణ స్వామి పక్కన ఉన్నారు. బంగారు కోనేరు కింద 40 అడుగుల లోతు ఉంటది. స్వామివారు బోనం తీసుకొని కొట్టే వరకే ఆ నీళ్ళు కూడా ప్రవేశించింది. కాబట్టి పైన కూడా జీడిగుండం పాలగుండం ఉంది, శివాలయం ఉంది. ఆ శివాలయంలో పాలగుండం నీరుగుండం అక్కడ చూస్తే అట్లనే స్వామి ఎట్లుందో అట్లనే ఉంటది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జీడికల్ ఇక్కడ సీతారాముల దగ్గర ఇక్కడ వచ్చేసి సప్త ఋషులు ఉన్నారు. ఒకసారి వీక్షిద్దాము. సప్త ఋషులు మీద స్టార్ట్ చేసి నాదికి మెల్లగా ఇక్కడ మీద భాగంలో గుడి వెనకాల మీద భాగంలో ఏముందో చూద్దాం రండి. చూద్దాము. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఈ జీడికల్ సీతారాముల మందిరం నుంచి చాలా ఫేమస్. జీడికల్ జాతర అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. మనం ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం. ఎక్కడున్నాను ఇదంతా చూడొచ్చు. మీరంతా ఎంత ప్రశాంతమైన వాతావరణం. గుండంలో నీళ్లు ఉన్నాయి, మందిరం చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఎంత చక్కనైన లొకేషన్ లాగా మందిరము, చాలా పవర్ఫుల్ టెంపుల్. చాలా చాలా చక్కనైన పవర్ఫుల్ టెంపుల్ ఇది. గర్భగుడిలోకి వెళ్దాం. ఇంకా ఒక టెంపుల్ ఉంది, శివాలయము చూద్దాం రండి. టెంపుల్ ఉన్నది అక్కడ చూసుకుని చెప్పండి అమ్మా. ఎవరున్నారు దేవుడు ఇక్కడ? శంకరుడు, శంకరుడు, పార్వతి, పార్వతి, నంది, నంది, గణేశ,
గణేష జీడిగుండం జీడిగుండం పాలగుండం పాలగుండం ఇదేనా అది ఈ జీడిగుండం పాలగుండం ఓకే ఇక్కడ ఏమన్నా పవర్ఫుల్ ఏమన్నా మహిమలు ఏమన్నా జరిగినాయి ఏమన్నా వస్తానా? మైమల మీరు ఎన్ని సంవత్సరం నుంచి చదువుతున్నారు ఇక్కడ 2 నెలలు అయినా ఏం పేరు నీ పేరు నా పేరు మల్లమ్మ మల్లమ్మ ఎక్కడ ఉంటావు ఊరు ఎక్కడ అక్కడ ఇక్కడేనా చూడొచ్చా దా అమ్మ ఇక్కడ వచ్చి చూడండి అయ్యాని టీవీలో వస్తుంది ఇక్కడ చూస్తున్నది మన గణపయ్య చాలా పవర్ఫుల్ గా మహిమ గల్ల గణపయ్య అదే విధంగా ఇది ఏమి గుడి ఏమి గుండమమ్మా జీడిగుండము పాలగుండము జీడిగుండము పాలగుండము అంటారు మరి అవ్వ ఇంకొక 2 ముచ్చట్లు చెప్తాదంట చూద్దాం రండి చెప్పండి అవ్వ చెప్పనా ఇగో భగవంతుడు కౌల పిల్లలు పుట్టిర్రు కౌల పిల్లలు పుట్టే దేవతలు అందరు నడిచిపోతారు గణసులాలు పెట్టుకొని గణసులాలు పట్టుకొని పోతుంటే పొంగ 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 మర్చెట్టు కింద పిల్లలు కౌల పిల్లలు ఏడతారట ఏడుతుంటే అరే ఇక చిన్న పిల్లలు ఏడుతున్నట్టుంది కదా అని అన్నారట మళ్ళా పోయిందట పోదాను పమ్మని మర్చెట్టింది నడుచుకుంటూ మర్చెట్టింది పోతారు పిల్లలు కైపోయి అట్లా మొత్తుకుంటారట ఎట్లంటే చెరువు పిల్లలు ఎత్తుకుంటారట ఎత్తుకొని వాళ్ళ పట్నం పోయిండు పోతే సరే ఆలుబిళ్ళకి ఉన్న వాళ్ళకి ఆరాట ఉంటదిగా అయితే ఆయురాటానికి పోయి ఐదారు మనకి అమ్మాయి ఉన్నది అమ్మాయి ఉన్నది జర అబ్బాయి కావాలి అని అన్నాడట అనగానే నేను చూసుకొస్తా అని అయ్యగారు అన్నాడట అయ్యగారు చూసుకొచ్చిందట ఓకే అంటే ఓకే అన్నారట ఓకే అంటే ఓకే అన్నారట అన్నాక ఇక లగ్గం పెట్టుకున్నారట పువ్వుల దండలు వేసుకున్నాము భగవంత జీడయిందట అయ్యో జీడయింది అయితే భావన ఆయన అన్నాడట కదా అప్పుడు వెనకట మీరు అన్నజల్లెలు అమరాలు పుట్టినట్టున్నారు నిరాశలం పోయి అన్న తానం చేసి అన్నజల్లెలు స్నానం చేస్తే మా ఇలా శంకర భగవంత చేస్తారు చెయ్యొచ్చు నెరిచిండ్రట చెయ్యొచ్చు ఓ ఇంట్లో చెయ్యాలి అలా నాకు చూపిస్తావు అమ్మ దగ్గరకు వచ్చి దమ్మ ఇక్కడ మరి అక్క చెల్లెళ్ళు ఇక్కడ గుండంలా వెలిసి ఇక్కడ ఉన్నారు ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిది ఈ జీడికల్లులో ఇక్కడ ఈ మహిమను ఈ అమ్మ చెప్పింది ఇక్కడ మరి అక్క చెల్లెళ్ళు ఇక్కడ వెలిసిరు అన్ని పడ్డాయి అమ్మ ఇక్కడ మరి స్నానం చేస్తే చాలా మంచిది అంట మరి నేను కూడా మరి అవ్వ చెప్పిన మాటలకి మనసు తృప్తితోటి నేను కూడా స్నానం చేయాలని అనిపిస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఈ జీడికాయల జాతరకు వచ్చి ఈ జీడికాయలు మా రామాలయం అయ్య దగ్గరకు వచ్చి ఇక్కడ గుండంలో కూడా మీరు స్నానాలు చేయండి మీ పాప కర్మలు కూడా పోతాయని మరి ఇక్కడ తెలుసుకొని మీకు చెప్తా ఉన్నాను శ్రీరాముల నవమి అని జాతర కళ్యాణం జరుగుతుంది సీతారాముల వారి కళ్యాణము మళ్ళీ దీపావళి ఎప్పుడు కార్తీక పౌర్ణమి బ్రహ్మాండంగా జరుగుతుంది కళ్యాణం అవుతుంది సీతారాముల వారి కళ్యాణం అప్పుడు 2 సార్లు అవుతుంది ఏ జాతరలోనైనా ఒకేసారి కళ్యాణం అవుతుంది కానీ ఈ వీరాచలం జీడికంటి రాముల వారి కళ్యాణము 2 సంవత్సరానికి 2 సార్లు అవుతుంది చాలా గ్రాండ్గా జరుగుతుంది భక్తులు ఈ ఇంత 12 ఎకరాల ఈ ప్లేస్ కూడా చట్టుకోకుండా వస్తారు జనాలు చాలా గొప్ప ఎత్తున జరుగుతుంది మంచి నిలిచిన దేవుడు ఈడ పాలగుండము జీడిగుండము నేతిగుండం అని 3 గుండాలు ఉన్నాయి 3 గుండాలు ఉన్నాయి రాములవారు లేడీకి బాణం వేసిండు లేడీకి బాణము పడ్డది ఇంత ముఖాలు పెట్టి లేడీకి తెరిపించుకొని బాణం వేసిండు రాములవారు అక్కడ కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ గుడికి
గుడికి. అక్కడ లేడిబండ అని చాలా గొప్పగా జరుగుతుంది సీతారాముల వారి కళ్యాణం మాత్రము. ఇక్కడిక్కడ భక్తులు కూడా చాలా దూరం నుంచే కూడా ఇక్కడికి వస్తారు. సంతోషము. మరి జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ ఒక చక్కని మాట ఏం చెప్పిందంటే, ఎక్కడైనా సీతారాముల ఈ కళ్యాణము సంవత్సరంలో ఒకసారి జరిగితే 2 సార్లు జరుగుతుంది అని చెప్పుకొచ్చింది అమ్మ. చాలా చక్కగా చెప్పింది. మరి అందరం కలిసి ఒక్కసారి మనం జై శ్రీరామ్ అందాం అమ్మ.